ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఏసీబీ కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. మరోవైపు హైకోర్టు తీర్పు ఇవాళ ఉదయం 10:30 ఉండటంతో ఈడీ విచారణకు హాజరు కాలేనన్నారు. దీంతో మరో రోజున విచారణకు రావాలని ఈడీ సూచించినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తీర్పు కేటీఆర్ కు అనుకూలంగా ఉంటుందా లేదా వ్యతిరేకంగా వస్తుందా అనే దానిపై చర్చ జోరుగా నడుస్తుంది. ఫార్ములా ఈ రేసులో హైకోర్టు తీర్పుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఎప్పుడు రానుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ మాధురి, మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అయితే ఆ రేసులో వ్యవహారం పాల్గొన్నటువంటి అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అంతేకాకుండా ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి అయితే ఇటు ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం నిన్న జరిగినటువంటి ఏదైతే కేటీఆర్ నిన్న ఏసీబీకి సంబంధించి విచారణను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో నిన్న ఏసీబీ కార్యాలయం వరకు కూడా వెళ్ళి వెనక్కి తిరగడం జరిగింది. దానికి సంబంధించి ఏసీబీ అధికారులు మరొక నోటీసును కూడా నిన్న సాయంత్రం మళ్ళీ తిరిగి హాజరు కావాలంటూ కూడా విచారణ కోసం మరొక నోటీసును జారీ చేయడం జరిగింది. ఈరోజు ఈడీ విచారణ ఎదుర్కోవాల్సినటువంటి కేటీఆర్ అయితే ఏసీబీ కోర్టు తీర్పుకు సంబంధించి అయితే గతంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు కూడా దానిపైన ఇతర రెండు వైపులా ఇటు ప్రభుత్వం సైడ్ న్యాయవాదితో పాటు అదేవిధంగా కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాదులు విచారణ పూర్తయిన అనంతరం అయితే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. రిజర్వ్ చేసినటువంటి తీర్పును అయితే ఈరోజు ఉదయం 10:30 గంటలకైతే హైకోర్టు వెల్లడించనున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ఈ తీర్పు రిజర్వ్లో ఉన్న కారణంగా ఇటు ఈడీ విచారణకు మరికొంత సమయం కావాలంటూ కూడా నిన్న సాయంత్రం ఈడీ అధికారులను లేఖ ద్వారా కోరడం జరిగింది. దానిపై సానుకూలంగా స్పందించినటువంటి ఈడీ అధికారులు అయితే మరికొంత గడువును కూడా కేటాయిస్తామంటూ కూడా మరొక తేదీని ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. మనం ఇప్పటికే కనుక ఈడీ విచారణను కనుక గమనిస్తే ఈ నెల 2-3 తేదీల్లో హాజరు కావాల్సినటువంటి A3 బిఎల్ఎన్ రెడ్డి కానీ అదేవిధంగా A2గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇద్దరు కూడా మరికొంత సమయం కావాలంటూ కోరిన నేపథ్యంలో వారికి ఈ నెల 9-10 తేదీలను కూడా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఏసీబీకి సంబంధించినటువంటి ఏదైతే విచారణను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో నిన్న తన లాయర్ను తనతో పాటు అనుమతించలేదంటూ కూడా కేటీఆర్ అక్కడ ఏసీబీ కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడ పోలీసులతో అదేవిధంగా ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగి మరి తాను అటెండ్ కాలేను, నన్ను సింగిల్గా విచారించాల్సిన అవసరం లేదు, తనకున్నటువంటి స్వేచ్ఛ ప్రకారం తనను అడ్వకేట్ను అనుమతించాలంటూ కూడా వారితో వాగ్వాదం దిగి సుమారు 40 నిమిషాల పాటు వాగ్వాదం చేసిన అనంతరం కూడా కేటీఆర్ అయితే ఏసీబీ విచారణకు హాజరు కాలేనటువంటి పరిస్థితిని మనం గమనించాం. తన తరపు న్యాయవాదులు అయితే ఇటు హాజరు కాలేమంటూ కూడా నిన్న ఏసీబీ అధికారులకు నోటీసు వాళ్ళకి సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 10:30కు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటు క్వాష్ పిటిషన్కి సంబంధించి అయితే ఒకవేళ క్వాష్ పిటిషన్ కనుక ఇటు కేటీఆర్కు అనుకూలంగా వచ్చినట్లయితే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండకపోయినప్పటికీ అదేవిధంగా క్వాష్ పిటిషన్లో కనుక తిరిగి విచారణ హాజరు కావాల్సిన నేపథ్యం కనుక కోర్టు తీర్పు వెల్లడించినట్లయితే దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇటు ఏసీబీ విచారణతో పాటు అటు ఈడీ విచారణ కూడా కేటీఆర్తో పాటు A1, A2, A3గా ఉన్నటువంటి కేటీఆర్ కానీ అదేవిధంగా అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కేసులో అయితే ఇటు నిధులు దుర్వినియోగం అదేవిధంగా నిధులు అక్కడ కొంత జాప్యం జరిగిందంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఫిర్యాదు మేరకు అయితే ఇటు ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ కూడా ఇటు దానకిషోర్కి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనిపైన ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఇటు కేటీఆర్ కానీ అరవింద్ కుమార్ కానీ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు ఇటు ఏసీబీ కానీ అటు ఈడీ విచారణ కానీ ఎదుర్కోకపోవడాన్ని అయితే మనం చూస్తాం. ఈరోజు ఎలాంటి తీర్పు వస్తుందన్నది సర్వంత్రా ఉత్కంఠ అయితే నెలకొంది మాదిరి.